తప్పు చేశాడు ఆ తండ్రి ఏం తప్పు చేశాడని ఆ కుమారుడు ఆస్తులు పంచుకొని వెళ్ళాడు. ఒక ప్రక్కన ఇంకొక కుమారుడు తండ్రిని సేవిస్తూ, మరొక ప్రక్కన తండ్రి ఆజ్ఞను మేరకుండా ఒక కుమారుడు నడుస్తూ ఉంటే పొగరబట్టి కొవ్వుబట్టి తండ్రి మీద తిరస్కారం చేసి ఆస్తులు పంపించి, ఏమండి, ఇంటి విలువను వీధులు పాలు చేసి తండ్రి గౌరవాన్ని నేలమట్టుకు అణిచివేసి గ్రామంలో తండ్రి తలపైకి ఎత్తుకోకుండా చేశాడండి. ఏమయ్యా, నీ కొడుకు నీ మీద పోట్లాడి ఆస్తులు పంచుకొని వెళ్ళాడట కదా, ఆ తండ్రి ఎక్కడ పెట్టుకుంటాడు ముఖం? అయినా కోపగించుకోలేదు, తప్పిపోయాడు. తండ్రికి తెలియకుండా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాలు చేశాడు, ఆస్తులన్నీ వేషలుగా పెట్టాడు. ఆ దేశానికి భయంకరమైన కరువు, కడుపుకంత అన్నం లేదు. పంచుకుని తీసుకుని వెళ్ళిన ఆస్తులన్నీ కోల్పోయాడు. ఊరి వెలుపలకు వెళ్ళి పందులు కాచుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా అంత అన్నం పెట్టయ్యా, నీ పందులు కాచుకుంటాను. ఆడు పెట్టినాను, ఇది చాలేదు. ఆ పందులు పొట్టు తింటూ ఉంటే ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. ఒకప్పుడు చేతికి ఉంగరం ఉంది, ఒకప్పుడు ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి, వేసుకోవడానికి కాళ్ళకు మంచి చెప్పులు ఉన్నాయి, పలానా ఆయన కొడుకు అనే పేరు ఉంది. ఇప్పుడు అన్నీ కోల్పోయాడు. ఇవన్నీ కోల్పోవడానికి కారణం ఆ తండ్రికి దూరం అయ్యాడు, ఆ తండ్రి సన్నిధికి దూరం అయ్యాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు చివరి క్షణాల్లో, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకి అంత ఆహారం ఉన్నది, నేనేమిటి ఇలా ఒంటరిని అయిపోయాను, నేనేంటి ఇలా దేశదిమ్మని అయిపోయాను. ఇప్పుడు ఏంటి, నాకు కుటుంబంతో సంబంధం లేకుండా, తండ్రితో సంబంధం లేకుండా, సేవకులతో సంబంధం లేకుండా ఏంటి ఇప్పుడు నా ఒంటరి బ్రతుకు? అయిందేమైంది? కుమారునిగా బ్రతకపోయినా కనీసం పనివానిగానైనా చేర్చుకోమని అడుగుతానని మనసు మార్చుకొని దూరమైన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తున్నాడు, ఎత్తుకొని వస్తున్నాడు. తండ్రి దూరము నుండి చూశాడు ఆ కుమారుణ్ణి. కనికరమ కలిగిన దేవుడు, కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి, నా కుమారుడా, నా కుమారుడా అని పరిగెత్తుకొని వెళ్ళి కవిగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తండ్రి హత్తుకొని భరోసాగా నిలబడ్డాడు. నా పరలోకపు తండ్రి, ఈ డిసెంబర్ నెల మీరు ఇంకా దూరం అయిపోతూ ఉండగా, అదిగో మీ మీద కనికర పడుతూ ఉన్నాడు, మీ మీద జాలి పడుతూ ఉన్నాడు. మీ మెడ మీద పడి మిమ్మల్ని ముద్దు పెట్టుకొని ఆయన మిమ్మల్ని హత్తుకొని కన్నీటి బొట్లు తొడవాలని, మరలా మీకు విలువలు ఇవ్వాలని, మరలా కుమారత్వాన్ని మీకు కలగజేయాలని, ఆ పూర్వపు వైభవాన్ని మీకు కలగజేయాలని నా తండ్రి రెక్కలు చాపి పిలుస్తూ ఉన్న సమయం.